రైతులు కూడా రియలైజ్ అయ్యారు. అక్కడ మొన్న లోకేష్ గారికి వచ్చిన మెజారిటీలు చూస్తే అందరూ కూడా మేము ఈ ఇప్పుడు మొన్నటిదాకా రూ. 1 కోటి 2 కోట్లకు వచ్చింది, ఇవాళ 5 కోట్లు అయింది. చూడండి, గవర్నమెంట్ మారిన 10 రోజుల్లో 2 కోట్లు ఎక్కడ, 5 కోట్లు 6 కోట్లు ఎక్కడ. కొలీగ్ ఎవరో చెప్తున్నాడు 9 కోట్లేట విలేజ్ పేరు ఏదో చెప్పాడు. సారీ, ఉద్దండనే పాలెం పెడుతుంది దాని పక్కన. అదే ఇవాళ అసలు మీరు 9 కోట్లు అయిపోయింది. ఇప్పుడు 15,000 ఉన్నది గజం, ఇవాళ 40-50 వెళ్ళిపోయింది. ఇవాళ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. మీరు చెప్తాను 1వ తారీఖు నుంచి మొన్న 15వ తారీఖు వరకు నేను స్టేట్ మొత్తం కూడా రిజిస్ట్రేషన్ డిబేట్తో ఇంకో 10% పెరిగిపోతుంది నాకు తెలుసు, గ్యారంటీగా అనుమానం. ఎందుకంటే ఒక మన రిజిస్ట్రేషన్ స్టాంప్స్ వాళ్ళు ఉన్నారు కదండి, మామూలుగా మన సంవత్సరానికి వచ్చేది 3,500 కోట్లు అండి స్టాంప్ డ్యూటీ. 15 రోజుల్లో వచ్చింది 300 కోట్లు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు రిజల్ట్స్ కూడా రాలా మనకి కదా, 15 రోజుల్లో అంత మారింది. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనకు ఉన్నటువంటి మీరు ఇందాక టెంపరీ అన్నారు చూసారా, దాన్ని వీళ్ళు నెగిటివ్గా తీసుకెళ్లారు ప్రజల్లోకి. అంటే ఒక గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయంటే సగం ఖాళీ కాదు కదా. మనం ఒక ఎకరంలో ఇల్లు కట్టుకుంటాం అండి, పక్కన చిన్న రేగుల షెడ్ వేసి అందులో ఉంటాం, తర్వాత దాన్ని వర్కర్స్ క్వార్టర్స్కి ఇస్తాం, లేకపోతే ఇంకో దానికి వాడతాం, గోడౌన్ కింద వాడతాం, లేకపోతే మనమే గెస్ట్ రూమ్గా పెట్టుకుంటాం. దాని టెంపరీ అంటాం, పార్ట్ ఆఫ్ బిల్డింగ్. అది అందులో ఉండే కార్యాలయం పేరు టెంపరీ, శాశ్వతమే. అవును, అది పక్కా మనం ఇందులోంచి అందులో మారుతాం అంతే. ఇవాళ మేము రెడీగా ఉన్నాం సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ 52 ఉన్నాయి సార్. 52 గనక అక్కడ మేము చాలాసార్లు నాబార్డుకి ట్రై చేసాం. గోవిందరాజు గారు ఎప్పుడు 100 కోట్ల డబ్బులు రెడీగా ఉన్నాయి దానికి కడతానికి. అరే రోడ్డు ఇవ్వండి బాబు అంటే రోడ్డు ఇవ్వట్లా, అక్కడ నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇవ్వట్లా, కరెంట్ ఇవ్వమంటే కరెంట్ ఇలా. ఇప్పుడు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఎస్బీఐ కానీ నాబార్డుకి కానీ లేకపోతే రకరకాల ఇన్స్టిట్యూషన్లకి ఈర్ మార్క్ చేసి రోడ్ వేసి అప్పు చెప్తే ఇమ్మీడియట్గా శంకుస్థాపన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మా కేంద్ర మంత్రి, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి టీడీపీ అవ్వచ్చు, బీజేపీ మన శ్రీనివాసవరం గారు, వీళ్ళందరూ రెడీగా ఎమ్మడే శంకుస్థాపన చేయడానికి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులతో ప్రాబ్లం లేదండి. దరిదాపు అయ్యే ఒక 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అది. ఏది నేను చెప్పిన ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కొక్కటి 300 కోట్లు 500 కోట్లు బిల్డింగ్లు తప్పితే ఏదో 25 కోట్లు లేవండి. 12 కోట్లు 12 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాల్లో ఉన్నాయి. సో ఇమీడియట్గా ఇది చేయడానికి రెడీగా ఉన్నాయి. రెండోది ఏంటంటే, సంవత్సరం నుంచి ఇలా కౌలు కూడా కట్టలేదండి పాపం రైతులు. వాళ్ళ లేబర్కి 2,500 చొప్పున 2,500 అది కూడా ఇవ్వాలి.